హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి అప్లికేషన్ స్టాటస్ వచ్చేసి సర్వే కంప్లీటెడ్ అని చెప్పి చూపెడుతుందని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేశారు. అలాగే మెయిల్‌కు కొంతమంది చెప్పడం జరిగింది మెయిల్‌లో. అయితే వాళ్ళందరికీ మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చినప్పటికి కూడా రిపీటెడ్‌గా అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం, అలాగే మిగతా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎవరికైతే అప్లికేషన్ స్టాటస్‌లో సర్వే కంప్లీట్ అని చూపిస్తుందో వీళ్ళకైతే ఇల్లు అయితే రాదండి. సర్వే కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ రావాలి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపెడుతుంది కదా, వాళ్ళకు మాత్రమే ఇల్లు అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఈ సర్వే కంప్లీటెడ్ అని చూపిస్తే మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి సార్ మా సర్వే కంప్లీటెడ్ అయింది బట్ లీస్ట్ అప్డేట్ కాలేదు మేము అని చెప్పేసి మీరు చెప్తే వాళ్ళు లీస్ట్ అప్డేట్ అనేది చేస్తారన్నమాట. అంటే మీరు స్థలం ఉన్న వాళ్ళైతే లీస్ట్ 1, స్థలం లేని వారైతే లీస్ట్ 2 ఇట్లా అప్డేట్ అనేది చేస్తారనమాట. అప్డేట్ చేసిన తర్వాత వన్స్ మీకు లీస్ట్ 1లో మీరు అప్డేట్ అయ్యారంటే లీస్ట్ 1లో ఇల్లు ఇచ్చేటప్పుడు మీకు ఎంపీడీఓ గారు అప్రూవల్ చేస్తారనమాట. ఆ తర్వాత మీకు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపిస్తుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఎంపీడీఓ గారు మీకు ఈ లిస్ట్ అప్డేట్ చేయకపోతే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మీకు ఇది అప్డేట్ అనేది చేస్తారనమాట. ఇంకా అంటే ఇది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు ఎక్కువగా ఈ సర్వే కంప్లీటెడ్ చూపెడుతుంది. గతంలో ఈ సర్వే కంప్లీట్ అయిన వాళ్ళకు ఆటోమేటిక్గా ఇప్పుడు లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అలాగే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపెడుతుంది. అయినప్పటికీ ఇంకా ఎవరికన్నా ఈ సర్వే కంప్లీట్ అని చూపెడితే మాత్రం మీరైతే నేను చెప్పిన విధంగా చేయండి. 100% మీకు లిస్ట్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.